ఈ ఢిల్లీ కంటైన్మెంట్ జోన్లో ఒక వైట్ శారీ గోస్ట్ అయితే ఉంది. తిను నైట్ పూట అంటే 1 నుంచి 4 లోపల ఒకవేళ ఆ రోడ్లో ఎవరన్నా కారులో వెళ్ళా కానీ బైక్లో వెళ్ళా కానీ వాళ్ళ వైపు రావడం కానీ లేదంటే వాళ్ళని వెంబడించడం కానీ జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మిస్టేక్ జరిగితే ఆ టైంలో ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, అంటే ఈ గోస్ట్ వల్లే యాక్సిడెంట్ జరగచ్చు అని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారనమాట. బట్ నువ్వు ఒక క్వశ్చన్ అడగచ్చు, మరి గోస్ట్ని చూసారా అంటే సో కొంతమంది మేము చూసాం, మేము ఫీల్ అయ్యామని చెప్తున్నారు. మరి కొందరైతే ఇదేం లేదు ఫేక్ అని చెప్తున్నారు అనమాట. అసలు ఈ వైట్ శారీ గోస్ట్ ఎవరు, అసలు అక్కడ ఎందుకు ఉందో అని కూడా ఒక కథ అయితే ఉందనమాట. బట్ ఇది కథ లేదా నిజమా అనే విషయం గురించి పక్కన పెట్టేసేయండి. మేబీ ఇదే అయిండొచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుకున్నారు. సో ఆ కథ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఉండేది. సో తను ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉందనమాట. సో ఫైనల్గా వాళ్ళు ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ పెళ్ళికైతే ఒప్పించుకున్నారు. సో ఫైనల్గా పెళ్ళికి ఒప్పుకున్నారు. సో పెళ్లి డేట్ వచ్చేసింది. ఇంకా పెళ్లి చేసుకుని అంటే కళ్యాణ మండపంకి వెళ్ళే సమయంలో ఏమైందంటే ఈ అమ్మాయి అలాగే వాళ్ళ పేరెంట్స్ అంతా ఒక కారులో వెళ్తున్నారంట. సో ఆ టైంలో కారులో వెళ్తున్న టైంలో ఒక వ్యక్తి అంటే బాగా తాగున్న వ్యక్తి ఒక వెహికల్ లారీయో లేదో సంథింగ్ ఏదో కారులో ఎదురుగా వచ్చి వీళ్ళకైతే డాష్ ఇస్తాడు. సో ఇవ్వడం వల్ల ఆ టైంలో స్పాట్ డెడ్ అవుతారు. ఎవరు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అయితే అక్కడికక్కడే చనిపోతారు. ఆ అమ్మాయి మాత్రం బతికే ఉంటుంది అనమాట. సో తనేంటంటే వాళ్ళ పేరెంట్స్ని హెల్ప్ చేయడం కోసం అని చెప్పి కారు నుంచి బయటకు వచ్చి హెల్ప్ కోసం అడుగుతున్న సమయంలో ఈ తాగి ఉన్న వ్యక్తి ఏంటంటే ఒకవేళ గుద్దిన విషయం బయటకు వస్తుందేమో అని చెప్పి ఈ అమ్మాయిని కూడా గుద్దేద్దామని చెప్పి ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. సో దాంతో అమ్మాయి అక్కడికక్కడికే చనిపోతుంది అనమాట. అప్పటి నుంచి ఆ అమ్మాయి అక్కడే తిరుగుతూ ఉంటుందని చెప్పి సో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. కొంతమంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏంటంటే ఇప్పుడు 1 నుంచి 4 మధ్యన ఎవరన్నా ఆ టైంలో కారులో వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి సడన్గా కారులో కనిపిస్తుందంట. కారులో కనిపించిన తర్వాత వాళ్ళకు ఒక వాయిస్ వినిపిస్తుంది. అంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతుందంట. లైక్ ఏంటంటే నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా, ఒకవేళ లవ్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, నువ్వు ప్రేమలో నిజంగానే నిజాయితీగా ఉన్నావా అని అడుగుతుందంట. ఇప్పుడు మనం చెప్పే ఆన్సర్ బట్టి ఆ గోస్ట్ తీసుకునే డిసిషన్ అయితే ఆధారపడి ఉంటుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు కానీ మనం ఓకే నిజాయితీగా ఉంటామని చెప్పినాం అనుకోండి, ఆ ఆన్సర్ గోస్ట్కి నచ్చితే మాత్రం ఖచ్చితంగా వదిలేస్తుందంట. సో వాళ్ళని ఏం చేయదని కూడా చెప్తున్నారు. ఈఫ్ ఇన్ కేస్ మనం కానీ ఏదైనా ఫేక్గా చెప్పినా కానీ లేకపోతే ఏదైనా అబద్ధం చెప్పినా కానీ ఖచ్చితంగా అది మనల్ని వెంబడిస్తుంది. ఎంత దూరం వెళ్ళినా సరే మనల్ని వెంబడిస్తుంది. సో అప్పుడు ఆ ఫాస్ట్లో కానీ ఏదైనా యాక్సిడెంట్ జరగచ్చు, మనం చనిపోవచ్చు అని కూడా సో కొంతమంది అయితే మాట్లాడుతున్నారనమాట. ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. సరే ఇదొక కథ పక్కన పెట్టేసేయండి, ఈ కథ గురించి పక్కన పెట్టేసేయండి. ఇంకొక కథ ఉంది. ఏంటంటే ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1914లో స్టార్ట్ అయింది. ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ఢిల్లీ కంటైన్మెంట్ జోన్ ఉన్న ప్రాంతం అంటే ఏంటంటే అప్పట్లో బాగా పెద్ద అడవి. సో ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ సైనికుల కోసం ఒక బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. సో ఆ బేస్ క్యాంప్లో సమీపంలోనే యుద్ధం జరిగేది. సో ఆ యుద్ధం జరిగే టైంలో ఏంటంటే చాలామంది అయితే చనిపోయారు కదా, వాళ్ళని ఈ కంటైన్మెంట్ ఢిల్లీ కంటైన్మెంట్ ప్లేస్ ఉంది కదా అక్కడే పూడ్చిపెట్టారంట. సో అప్పటి నుంచి ఆ సైనికుల ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. సో ఆ సైనికుల ఆత్మల వల్ల కూడా ఇలా కొంచెం ఇది రెడ్ జోన్ అంటే గోస్ట్ జోన్ లాగా మారిపోయిందని కూడా మాట్లాడుతున్నారు. మరి సో ఇప్పుడు ఈ అమ్మాయి కథ నిజమా లేదంటే ఆ సైనికుల ఆత్మల కథ నిజమా అనేది గురించి ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు. బట్ చాలామంది ఏమంటున్నారంటే ఈ సైనికుల్లో ఆత్మను మేము చూసామన్న దానికన్నా ఈ వైట్ శారీ గోస్ట్ని ఎక్కువ మంది చూశారని కూడా చెప్తున్నారనమాట. సో నైట్ టైం ఎక్కువగా వాళ్ళకి అలా కనిపించి ఉండి ఏమన్నా అలా మాట్లాడుతున్నారా అంటే కొంతమంది అయితే మాత్రం బల్లగుద్ది చెప్తున్నారు, నేను చూశానని చెప్తున్నారు. మరి కొందరైతే లేదు నువ్వు భ్రమపడ్డామని చెప్తున్నారు. సో ఇందులో ఏది నిజమో తెలియదు కానీ సో ఇదంతా నిజమా కథ అంటే మాత్రం కథ ఉండొచ్చు లేదా నిజమా ఉండొచ్చు. దయ్యాన్ని నమ్మే వాళ్ళు ఇది నిజమని ఫీల్ అవుతారు, దయ్యాన్ని నమ్మని వాళ్ళు ఇది కథ అని ఫీల్ అవుతారు. సో మీరు ఏ కేటగిరీ, అంటే మీరు దయ్యాన్ని నమ్ముతున్నారా లేదంటే నమ్మలేదా? సో మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒక్కసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.